సాయిరాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక శ్రీ శ్రీ శ్రీడి పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరం ఈరోజు ప్రధాన కార్యక్రమం. దత్త తీసుకున్నటువంటి వారు ఒకరోజు బాబా గారిని తీసుకొని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదానం, బాబావారి పూల అలంకరణ, వస్త్రాలు, అలాగే సాయంత్రం దీపాల అలంకరణ అన్నీ కూడా ఈరోజు ఎవరైతే దత్త తీసుకున్నారో నాగేశ్వర దంపతులు వారి చేతి మీదుగానే జరుగుతూ ఉంటుంది. ఇలాగే వారు ఇలా కార్యక్రమం చేయడానికి విశేషం ఏమిటి అంటే, వారు ఎప్పుడన్నా ఈ బాబా దగ్గర సారపాక పుస్తక బాబా దగ్గర ఒక చిన్న కార్యక్రమం అనుకున్నారు. వారి కోరిక వారి నోటి నుంచే చెప్తారు. నాకు ఆల్రెడీ చెప్పారు, నేను బయట చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు. చక్కటి కార్యక్రమం, వారికి ఆ కార్యక్రమం చక్కగా నెరవేరింది కాబట్టి వారు మన ఫోన్ చేసి, బాబా మేము బాబా మందిరంలో ఒక రోజు పూర్తిగా సేవ చేస్తామని చెప్పేసి వారు మనస్ఫూర్తిగా చెప్పారు. కంపల్సరీ ఇద్దరు కూడా. అప్పుడు భాస్కర్ గారితో మాట్లాడగానే భాస్కర్ గారు చెప్పారు, బాబా యొక్క చక్కటి కార్యక్రమం ఎవరైతే బాబా భక్తులు ఉన్నారో, ఎవరైతే వినియోగించుకుంటారో ఈ కార్తీక మాసంలో ఒకరోజు బాబా వారి సేవ పూర్తిగా వారు చేసుకునే అవకాశం కంపల్సరీ కలగజేద్దామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నాగేశ్వర వారు చేశారు. వచ్చే గురువారం కూడా ఒక భక్తులు భద్రాచలం వాస్తవ్యులు వారు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం అన్నం, ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం దీపాల అలంకరణ కార్యక్రమం మొత్తం కూడా మా చేతి మీద చేస్తామని వారు కూడా ఒక కార్యక్రమం అనుకున్నారు. వచ్చేవారు వాళ్ళు కూడా జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా భక్తులు ఇలాగ అనుకున్నట్లయితే కనుక ఆలయ వారిని సంబంధించినట్లయితే వారికి కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమం చేసుకునే అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి కార్తీక మాసంలో ఒక నామం పలికిన, ఒక అన్నదానం చేసిన ఈ చక్కటి కార్యక్రమం ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ కార్తీక మాసంలో చేసినట్లయితే కనుక 10 తరాల ముందు 10 తరాల వాళ్ళు వెనక వాళ్ళంతా కూడా ఆనందపడతారు. అరే నా భక్తులు, నా వంశకులు ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. బాబా మందిరంలో కానీ, రామ మందిరం కానీ, కృష్ణ మందిరం కానీ ఎక్కడైనా కూడా దైవ కార్యక్రమం చేస్తున్నారు. శివ మందిరంలో నేను ఎక్కడైనా కూడా చేస్తున్నారని చెప్పేసి వారు చాలా ఆనందపడి మనకి దేవుడు అనుగ్రహంతో పాటు మన పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా అంతే చక్కటి కార్యక్రమం ఈ యొక్క ఆలయంలో శ్రీకారం చుట్టాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి వినియోగించుకొని సాయినాథుల కృపకు పాత్రలు కావాల్సిన మనవి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై గురుదత్త, జై శ్రీరామ్, హరహర మహాదేవ్, శంభో శంకరాలు. గ్రామంలో గల సాయిబాబా మందిరంలో సాయినాథుడు ఇచ్చేసి ఉన్నారు. ఆ బాబా గారు చాలామందికి చాలా చేశారు. నా జీవితంలో మాత్రం చాలా మలుపులు తిరిగాయి. చాలా ఇచ్చారు నాకు బాబా. అది మాత్రం ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈరోజు నాకు ఈ అన్నదాన కార్యక్రమం ఇచ్చినందుకు బాబాకి నేను నా జన్మలో కూడా నేను అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యరాలను అవుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అందరినీ వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా సేవలో నిమగ్నులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబా దేవాలయంలో సాయిబాబా కార్యక్రమాలు చాలా బాగా దిగ్విజయంగా జరుగుతున్నాయి. బాబా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాబాను నమ్ముకున్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుందని ప్రగాఢ నమ్మకంగా చెప్తున్నాను. నేనే ఒక 1 yearగా దగ్గర గుడికి రాలేకపోతున్నందుకు చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకు. సో బాబా నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా జరిగింది, ఖచ్చితంగా జరిగింది. మీరు అందరూ నమ్మాలి. బాబా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. మన స్వామి భక్తులకు కూడా చక్కగా ప్రతి వారం అన్నదానం, ఇలాంటి కార్యక్రమాలు పేదవారికి అన్ని విధాలా కూడా మంచి పనులు జరుగుతున్నాయి. బాబా గుడిలో కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్న మన శ్రీనివాస్ గారికి, సాయిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.